పిసినారి పాపారావు అనగనగా ఒక చిన్న గ్రామంలో పాపారావు అనే వ్యక్తి ఉండేవాడు. ఊరిలో అందరూ అతన్ని పిసినారి పాపారావు అని పిలిచేవాడు. ఎందుకంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సి వచ్చినా 10 సార్లు ఆలోచించేవాడు. ఒకరోజు పాపారావు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలని అనుకున్నారు. కాని ప్రతి దుకాణంలో ధర తగ్గించమని గంటల తరబడి బేరం ఆడాడు. చివరికి 1 రూపాయి తక్కువకు కూరగాయలు కొనగలిగానని ఎంతో సంతోషంగా ఇంటివైపు బయలుదేరాడు. మధ్యలో ఒక అరటిపండ్ల వ్యాపారి కనిపించారు. అన్నా, ఈ అరటిపండు ఎంత అని అడిగాడు. 10 రూపాయలు అని వ్యాపారి చెప్పాడు. 5 రూపాయలకు ఇస్తే కొనేస్తాను అన్నాడు పాపారావు. అది విన్న వ్యాపారి నవ్వుతూ, అంత చౌకగా కావాలంటే అడవిలో ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి కోసుకోండి అన్నాడు. పాపారావు దానిని నిజంగానే నమ్మి అడవిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద అరటిపండు చెట్టు కనిపించింది. ఇప్పుడు ఉచితంగా అరటిపండ్లు తింటాను అని ఆనందంతో చెట్టు ఎక్కాడు. అరటిపండ్లు కోస్తుండగా ఒక్కసారిగా కాలు జారి కొమ్మకు వేలాడిపోయాడు. భయంతో అయ్యో, ఎవరైనా కాపాడండి అని గట్టిగా అరవసాగాడు. అప్పుడే అక్కడికి వెళ్తున్న ఒక రైతు అతన్ని చూసి, మిమ్మల్ని కాపాడితే నాకు ఏమిస్తారు అని అడిగాడు. 10 రూపాయలు ఇస్తాను అని పాపారావు వెంటనే మాట ఇచ్చాడు. రైతు అతన్ని జాగ్రత్తగా కిందికి దించాడు. కాని నేల మీదకు దిగగానే పాపారావు తన మాట మార్చేశాడు. 10 రూపాయలా? 5 రూపాయలు తీసుకోండి అన్నాడు. రైతు కోపంగా చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి పాపారావు ఇంటికి చేరుకున్నాడు. తలుపు తెరిచి చూడగానే అతనికి గుండె ఆగినంత పని అయింది. ఇంట్లో పెట్టెలన్నీ తెరిచి ఉన్నాయి. దాచిపెట్టిన డబ్బు, బంగారం, విలువైన వస్తువులన్నీ దొంగలు తీసుకెళ్లారు. పాపారావు నేలపై కూర్చుని తల పట్టుకున్నాడు. 1 రూపాయి కోసం రోజంతా తిరిగాను. 10 రూపాయలు కూడా ఇవ్వకుండా మోసం చేశాను. చివరికి నా జీవితపు పొదుపంతా పోయింది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజునుంచి పాపారావు పూర్తిగా మారిపోయాడు. అవసరమైన చోట డబ్బు ఖర్చు చెయ్యడం నేర్చుకున్నాడు. పేదలకు సహాయం చేయడం ప్రారంభించాడు. కొద్ది కాలానికే గ్రామంలో అందరూ అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. నీతి: అతి పిసినారితనం చివరికి పెద్ద నష్టాన్నే తెస్తుంది.